ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు భార్యాభర్తలు వీళ్ళిద్దరి మధ్య చాలా సహజంగా చిన్న చిన్న గొడవలు ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. కానీ బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు కొన్ని జంటలు. తప్పు నీదంటే నీది, మంచి జరిగితే నేను, చెడు జరిగితే నువ్వే, పార్ట్నర్ని ఎవరైనా కానీ. అది ఎట్లా అవుతుందంటే ఇదంటారు చూడండి, చినికి చినికి గాలివానైనట్టుగా తెగిపోయేదాకా వెళ్ళటం, పంచాయతీల దాకా వెళ్ళటం, ఇటు పెద్దవాళ్ళని అటు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడి, లేదా కొన్ని కొన్ని ఇష్యూస్లో చేజారిపోవటం. వీళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు కూడా వాళ్ళకి కామన్గా ఉన్న ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకోవటం. ఎవరిని చెప్పుకునేటప్పుడు, ఇప్పుడు నేను ఏదన్నా నాకు ఇష్యూ ఉంటే నేను చెప్పేటప్పుడు నాకు ఫేవర్గా నేను చెప్పుకుంటా, మీరు చెప్పుకునేటప్పుడు మీకు ఫేవర్గా చెప్పుకుంటా. అవతల వాళ్ళకి కలిపే ఉద్దేశం ఉంటే వెల్ అండ్ గుడ్, లేని పక్షంలో ఆ మాటలు ఎక్కించుకోవటం, అవి చాలా ఇష్యూస్కి దారితీస్తాయి. అసలు బ్లేమ్ చేసుకోవటం అనేది భార్యాభర్తలు ముఖ్యంగా ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ అంటే, కానీ ఇది అర్థం చేసుకోలేకపోవడం వల్ల జరుగుతుంది అంటారా? ఇప్పుడు అర్థం ఎట్లా చేసుకుంటారు జయ? మనం జనరల్గా చూద్దాం. ఓ మొగుడు పెళ్ళాం అంటే వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో పుట్టరు, ఒక ఇంట్లో పెరగరు. వాళ్ళిద్దరి వాతావరణము, వాళ్ళ చైల్డ్హుడ్, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యము ఒకటిగా ఎప్పుడైనా ఉంటుందా? ఉండదు. 100% ఒకటి కాదు. ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు మేనత్త మేనమావ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా పోలికలు కలుస్తాయేమో, కానీ ఉంటాయి. గొడవలు అయితే కామన్ గా ఉంటాయి. ఇద్దరికి పెంపకాలు వేరుండే అవకాశం ఉంది. వాళ్ళ పేరెంట్స్ వేరు, వీళ్ళ పేరెంట్స్ వేరు. ఈ పెళ్ళిళ్ళల్లో ఏమవుతుంది, సర్దుబాటు దిద్దుబాటు అని 2 పాయింట్లు ఉంటాయి జయ. ఏదైనా తేడా వస్తే అంటే అన్నాడు లేని ఓ పూట కాస్త ముద్దు పుచ్చుకుని మర్నాడు మామూలుగా అయిపోయి మన మొగుడే కదా అని పెళ్ళాం దగ్గరికి వెళ్ళిపోయినా, మన పెళ్ళామేనండి వాడు కాస్త ముద్దు చేసినా నడిచిపోతుంది. ఏదైనా అవతల వాళ్ళు పదే పదే ఒక విషయం చెప్తుంటే మనం ఏదైనా సరి చేసుకుంటే అప్పుడు కూడా సర్దుకుంటుంది. సర్దుబాటు దిద్దుబాటు 2 లేవు, ఓపిక ముందే లేదు. అప్పుడు గొడవలు ఎలాగూ వస్తాయి. అసలు సాధారణంగా జయ, నువ్వు అసలు దీన్ని ఒప్పుకుంటావో ఒప్పుకోవో, ప్రతి ఆడవాళ్ళు తమ మొగుళ్ళ గురించి ఎవరో ఒకళ్ళ దగ్గర చెప్పుకుంటారు జయ. అమావాస్య నాడు అట్టే లేదు, పొన్నన్నాడు పప్పే లేదు, ఇలాగా చాలా మామూలు విషయాలు కూడా. అంటే మన ఫ్యామిలీ కాని వారికి కూడా చెప్తారు. ఎవరి దగ్గరైనా ఆ పని వాళ్ళ దగ్గర వెళ్ళబోసుకుంటారు, పక్కింటి వాళ్ళ దగ్గర వెళ్ళబోసుకుంటారు, ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళబోసుకుంటారు, కజిన్స్ దగ్గర వెళ్ళబోసుకుంటారు, పుట్టింట్లో వెళ్ళబోసుకుంటారు, ఫేస్బుక్లో వెళ్ళబోసుకుంటారు, వెళ్ళబోసుకుని మామూలుగా కాపురాలు చేసుకుంటూ ఉంటారు. 100% ఒప్పుకుంటారు రమ్మగారు. ఇలాగే జరుగుతుంది. వెళ్ళబోసేసుకున్నాక వదిలేస్తారు. అది అలా వెళ్ళబోసుకునే కార్యక్రమాలు నడుస్తూనే ఉంటుంది. ఈ రోజువారీ కార్యక్రమాలు ఇవి నడుస్తూనే ఉంటాయి. దీంట్లో నువ్వు నేను కూడా ఉంటాం, 100% చెప్పుకుంటాం. ఏదో ఖచ్చితంగా చస్తే విండు అని ఇలాంటివి ఏవో చెప్పుకుని మనం మామూలుగా ఆయన టిఫిన్ పెట్టడం, ఆయన తిండి పెట్టడం, బట్టలు చూడడం, వాకిలు చూడడం, ఇల్లు చూడడం అన్ని మామూలుగానే అంతే కదా రమ్మగారు. ఇప్పుడు ఏమవుతుంది, లేటెస్ట్ జనరేషన్స్ ఇది పాతకాలం పద్ధతి. అన్నీ వెళ్ళబోసుకున్నాక అమ్మో టిఫిన్ వేళ అయింది మా ఆయన వస్తాడని లేచిపోతాడు. ఈ కాలంలో ఏంటంటే, మా ఆయనతో నేను ఈ ఇష్యూ ఫేస్ చేస్తున్నాను అని ఎవరికి చెప్పినా ఆ చచ్చినాడితో ఎందుకుంటున్నావు అంటారు వెంటనే. ఇందులో అమ్మలు, పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. నేను ఇంకొక చెప్పనా, కడుపును పుట్టిన పిల్లలు కూడా అమ్మా ఎందుకమ్మా ఈ నాన్నతోటి ఉండడము, ఇలాంటి వాడితో నువ్వు ఎందుకుంటున్నావు. ముఖ్యంగా ఆడపిల్లలు తల్లిని ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న వారు అటువైపు అసలు రిలేషన్ కట్ చేసేసుకో అమ్మా అని చెప్పే పిల్లల్ని చూస్తా ఉన్నాం రమ్మగారు. నాన్నని మూవీస్ కూడా చూసాం మనం. నాన్నని వదిలే అని చెప్పే మగపిల్లలు ఉన్నారు కానీ చాలా తక్కువ. వదిలేయమని చెప్పే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఈ రోజున. కానీ సోషల్ మీడియా టాక్సిక్ రిలేషన్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అంటారు. సోషల్ మీడియాకి ఎందుకు ఎక్కుతున్నారు? సోషల్ మీడియాకి ఏంటి, అసలు ఎక్కడ ఏమి తోచినా, ఏది చూసినా, ఏది తిన్నా అంటే మరి ఇది తప్పంటావా అని నన్ను నిలదీయద్దు జయ, కానీ ప్రతిదీ షేర్ చేసుకుంటున్నారు జయ. అవును రమ్ గారు, నిజంగా ప్రతిదీ షేర్ చేసుకుంటారు. నాన్నగారు చనిపోయారు, నాన్న ఐ మిస్ యూ నాన్న, చనిపోయిన నాన్న చూడరు, దాన్ని చెప్పద్దన్నట్టల్లా చేస్తున్నాం మనం, ఇట్లా చేస్తున్నామని చెప్తున్నాం. స్టేట్మెంటే ఇది, దీన్ని నేరారోపణగా అనుకోవద్దు. చనిపోయిన నాన్నగారు చూడరు, కానీ మన స్నేహితులు, బంధువులు, ఫ్రెండ్స్, మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంతా మన నాన్నగారు చనిపోయిన సంగతి తెలుసుకుంటారు. నాతో నేను
నేను అక్కడెక్కడికో నేను, ఇది నేను, ఈ నేను నా నేనుని ప్రజెంట్ చేస్తున్నాం పబ్లిక్లో. ఈ పబ్లిక్లో ప్రతివాడు నీకు తెలిసిన వాడు ఉండే అవకాశం ఉందా? నాకు 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు రమారావి ఫాలోవర్స్ అనే గ్రూప్లో, మోర్ దాన్ 3 lakhs అనుకుంటా. నేనేం చేయలేదమ్మా దానికి నా ప్రయత్నం. ఈ సభాముఖంగానే చెప్తున్నా. ఉమా వంగూరి ఆ అమ్మాయి పెట్టి స్టార్ట్ చేసిన అమ్మాయి, ఇంకోళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసి ఏదో స్టార్ట్ చేశారు. 400 మేము జనాలు చేరాక నేను చేరే అందులోకి, నా ఫాలోవర్స్ గ్రూపు. ఇందులో ఇప్పుడు నన్ను ఫాలో అయ్యేది ఏమీ లేదు అందులో. నేను కూడా అందరితో పాటు ఉంటుంటా, అప్పుడప్పుడు చూస్తా. నాకు ఫేస్బుక్ వ్యవహారాలు పెద్దగా అడ్మిన్గానే ఉన్నా నేను. ఎప్పుడైనా ఒకరోజు బాగా ఖాళీగా ఉంటే ఎవరైనా వస్తాయి కదా రిక్వెస్ట్లు, ఓ 50 30 రిక్వెస్ట్లు ఓకే చేస్తాను నేను, అంతే. నా పర్సనల్ థింగ్స్ ఏవి నేను అందులో షేర్ చేయను. ఎప్పుడైనా ఇప్పుడు మనం ఇక్కడ చేసిన వీడియోలు మాత్రమే అందులో ప్రజెంట్ చేయబడుతూ ఉంటాయి. మన వాళ్ళు వేస్తారు లైఫ్ వాడో, ఉమెన్ వాడో, ప్లస్ గిస్సు ఉన్నాయిగా బోల్డ్ అని ఛానల్స్ మనకి. ఎవడో ఒకడు అందులోకి చేరి అవి వేస్తారు. ఎప్పుడైనా నాకు చాలా బాగున్న మ్యాటర్ నేను చెప్పానని నాకు అనిపిస్తే, ఇది వెంటనే ప్రజలకు తెలియాలి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ మాత్రమే బాగుందని దాన్ని నేను అందులో షేర్ చేస్తా. అదే నేను సబ్జెక్ట్ కూడా చేస్తున్నా, నేను చేయట్లేదని నేను అంటలా. సబ్జెక్టు అక్కడ నేను షేర్ చేస్తా. పండగ విషెస్ పెడతా, నా బర్త్డేకి విషెస్ వస్తే థ్యాంక్స్ పెడతా, అంతే చేస్తా. అంతకంటే చేత కాదు, నాకు రాదు. బేసిక్గా చేయకూడదని అదని కాదు, చేసే వేరే ఉద్దేశం కూడా నాకు లేదు. జనరల్గా ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటే, ఈ అకౌంట్లు ఇప్పుడు ఈ 3 లక్షల మందిలో నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఒక 100 మంది ఉండేందుకు అవకాశం ఉందేమో, ఓన్లీ 100. అది కూడా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్, బాగా క్లోజ్ రిలేటివ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళల్లో ప్రత్యక్షంగా నేను చూసింది ఫేస్బుక్ ఫ్రెండ్స్లో ఒక 4-5 ఏమైనా నేను కలిశానేమో. నా దగ్గరికే నా కోసమే నా మీద ప్రీతితోటే వచ్చి నన్ను కలిసిన వాళ్ళు 4 లేదా 5 అంతే. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ తెలీదు. వీళ్ళల్లో ఎవరెవరికి ఎలాంటి ఉద్దేశాలు ఉంటాయో, వాళ్ళ అభిప్రాయాలు ఏమిటో, వాడు అసలు ఏమిటో అవతల వ్యక్తిగా అతడేమిటో మనకు తెలియదు. మనం షేర్ చేసిన ఈ రకరకాల విషయాల్లో ఎవరు ఎక్కడ ఏ పాయింట్ పట్టుకుని ఏ లూప్ హోల్లో మనని ఇరికిస్తారో మనకు తెలియదు. అందరూ ఏమి లూప్ హోల్స్లో ఇరుక్కోరు, అందరూ ఇరికిచ్చారు. కానీ ఇరుక్కుంటున్నవి, దొరికిపోతున్నవి మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్, భర్తలతో వచ్చిన ఇష్యూస్ని కనుక మనం ఇట్లా పబ్లిక్ చేస్తే, లేదా భార్యలతో వచ్చిందైనా ఇష్యూ పబ్లిక్ చేస్తే, అది ఎలాంటి పరిణామాలకైనా దారితీయచ్చు. మనం ఏ పరిణామాలకి ఇవాళ రేపు భయపట్టల్లా, భయం లేదు మనకి, పబ్లిక్ అయిపోతున్నామని అనిపించటల్లా. ఇక మరి మీకు భయం లేనప్పుడు మనం చేసేది ఏం లేదు. ఈ షేర్ చేయటము, ఇతరులకి చెప్పటము, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవటము సహజమైన క్రియ జయ, చాలా సహజమైంది. ఇప్పుడు నీ మొహం మీద ఏదో అంటింది, నా మొహం మీద కూడా అంటింది. నువ్వు నాకు చెప్పవా, నేను నీకు చెప్పనా? చెప్పుకుంటాం కాదు న్యాచురల్గా. బొట్టు వంకరగా ఉంది జయ, బొట్టు వంకరగా ఉంది, సరి చేసుకుంటా. ఆ జయ ఎప్పుడు బొట్టు వంకరగానే పెట్టుకుంటుందని నేను ఎక్కడైనా అన్నాను అనుకో, నీ మీద రమ్మగారికి మంచి అభిప్రాయం లేదని వాళ్ళు ఎవరైనా నీకు చెప్పరా? ఇలా వెళ్తాయి. ఆవిడ మొగుడు కాల్చుకు తింటట, ఆవిడే నాకు సందర్భంలో చెప్పింది అంటారు. నువ్వు అలాంటివి వినలేదు, విన్నావా? లేదాం కదా. ఇన్ని నీతులు చెప్తారు రమ్మగారు, వాళ్ళకేం ఫ్యామిలీ బాగోలేదుట, ఇలాంటి మాటలు వస్తాయి అంతే కదా. ఖచ్చితంగా ఇలాగే పుడతాయి కదా మాటలు. ఇలాగే పుట్టి చివరికి ఆ బూమరాంగ్ అటు తిరిగి ఇటు తిరిగి మన దగ్గరికి చేరుతుంది. నువ్వు నా గురించి ఎందుకు చెప్పావని మళ్ళీ రగడ స్టార్ట్. అది ఇప్పుడు బయట వాళ్ళైతే పర్వాలా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే ఉంటే తగాదాలు షురూ అవుతాయి కదా. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. మీకు సుఖమేది, సంతోషమేది? అది మనం ఇద్దరం వేరు వ్యక్తులు కలవటమే కదా పెళ్ళి, కలిసి ఉంటాం. మా ఆయన అంతేనండి, కానీ కొన్ని విషయాలు చాలా బాగుంటాడు, కొన్ని విషయాలు అతను అట్లా ఉంటాడు. ఇప్పుడు ఈ కొన్ని విషయాలు బాగుండటం, కొన్ని విషయాలు తేడాగా ఉండటం మనుషులకు సహజం కాదా? మనం కూడా ఏమైనా మనం సీతాసాధ్విలాగా ఉండగలమా? మనం లేదు కదా. ఏ ఆడదైనా సీతామహాదేవిలాగా ఉంటుందమ్మా? ఉండదే, ఉండదు. అవును, ఆవిడెక్కడ రాముడిని బ్లేమ్ చేయలే, మనకు కనపడదు అది. కానీ మనం ఏం చేస్తాం? ప్రేమగా ఉంటాం, సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉంటూ ఉంటాం మనం.
సందు దొరికితే మొగుడిని ఏదైనా అనడానికి అతని గురించి చెప్పడానికి ఆడవాళ్ళు చూస్తారు. మగవాళ్ళు కూడా అవకాశం వస్తే వదిలిపెట్టరు. ఎక్కిరించడానికి, వేళాకోళం చేయడానికి, హేళన చేయడానికి, వీళ్ళ అమ్మ నాన్న ఇట్లా, వీళ్ళ ఇంట్లో ఇంతే, వీళ్ళ తమ్ముడు వచ్చాడా మా నెత్తి మీద ఎక్కుతాడు, అలాంటివేవో అంటారు. మనం ఒకళ్ళనొకళ్ళ సహించుకోవాలి. నువ్వు అనడానికి హక్కు నీకున్నప్పుడు వినడానికి ఓపిక కూడా నీకు ఉండాలి. నాదే కరెక్ట్ అంటే ఎప్పుడు ఒకళ్ళే కరెక్ట్ ఎప్పుడు ఉండరమ్మా. లోకంలో అలా జరగదు. అట్లా ఉండదు. ప్రతి గింజకి ఎక్కడో చోట చుక్కుంటుంది, లేకపోతే దాని ముచ్చుకే ఉంటుంది. దాని ఒరిజినల్ ముచ్చుకుంటుంది కదా, అదే కదా. అదైనా మచ్చే, అదైనా మచ్చే. మనుషులం ఇలా ఉంటాం. దీన్ని యాక్సెప్ట్ చేయాలమ్మా. పెళ్ళి అనగానే ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏదో తగాదా వచ్చినప్పుడు బ్లేమ్ చేసుకోండి, మళ్ళీ కలిసి మామూలుగా జీవితం ముందుకు తీసుకెళ్ళండి. తూతూ మేమే అని తాత్కాలికంగా అనుకోవటం వేరు. ఏదైనా తేడా రాగానే 3 ఏళ్ల క్రితం నువ్వు అలాగా, 5 ఏళ్ల క్రితం అలాగా, మన పెళ్ళప్పటి నుంచి ఇంతే, నువ్వు పెళ్ళప్పుడు కూడా ఇలా చేశారు, మీ అమ్మ లాగా, మీ నాన్న ఇలాగా, మీ అన్నయ్య ఇలాగా, ఏమిటేమిటో అక్కడి నుంచి దీన్ని తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టడం. 3 వంతులు ఏ గొడవలు వచ్చినా సర్దుకుని పోతూ ఉన్న వాళ్ళు కూడా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళే డివోర్స్కి వెళ్తున్నారు జయ. ఇప్పుడు మన దగ్గరకు వస్తారు. నువ్వు వింటూనే ఉన్నావు, ఇక్కడ కూడా విన్నావు. నువ్వు డైవోర్స్కి వెళ్ళనివ్వకుండా ఆపడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నావా? మనం 200% అదే ప్రయత్నం. ఇలా సర్దుకోండి, ఇలా ఊరుకోండి, 2 రోజులు ఆగి వెళ్ళండి, కలిసి ఉండండి. ఈ తెంపిన ఇంకొకటి మీకు సరైంది రాదు. ప్రపంచమే ఇట్లా ఉంటుంది, మనమే ఇలా ఉన్నాం. అది ఇప్పుడు వాడెవడో సరిగ్గా లేడు, నువ్వు మహా సరిగ్గా ఉన్నావా? ఇక్కడ అది లేదు, అది కూడా లేదు. లేనప్పుడు నీలాంటి వాళ్ళు, అతడి లాంటి వాళ్ళే లేదా ఆమె లాంటి వాళ్ళే ఉంటారు లోకంలో. వేరే రకం ఎట్లా? ఇద్దరే కదా మనుషులు, ఒక ఆడ ఒక మగ, అంతేగా. అంతేగా. తృతీయులు ఉన్నా వాళ్ళు మనతోటి ఈ సంసారపు వ్యవహారాలకు వాళ్ళు పడరు కదా. అవును, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. అది చిన్న సబ్జెక్ట్ కాబట్టి దాని గురించి మనం మాట్లాడక. పెద్ద ప్రపంచం, పెద్ద సమాజం ఇది కదా. దీన్ని థర్డ్ పార్టీకి అవతల వాళ్ళు నిన్ను సర్దుబాటు వైపుకి తీసుకెళ్తున్నారా, తెగ్గొట్టడానికి వైపుకి తీసుకెళ్తున్నారో ఆలోచించండి. తెగిపోయాక దాని వల్ల వచ్చే అన్ని రకాల బాధలు పడేది మీరు. సలహా చెప్పిన ఏ ఒక్కరూ నిన్ను తెగేదాకా లాగడానికి నీ పక్కన కూర్చున్న వాడికి నెప్పే ఉండదు. వాడి జీవితం వాడిది, వాడి సమాజం వాడిది, వాళ్ళకి ఏ ప్రాబ్లము లేదు, ఉండదు. ఇందులో ఎక్కువగా ఆడపిల్లల స్నేహితులే ఉంటున్నారమ్మా. ఆడపిల్లల స్నేహితులే కనిపిస్తున్నారు. ఇలా అనకూడదు. మీరు ఆడాలని బ్లేమ్ చేస్తారంటే చెయ్యం. మనం ఏదో సర్దుకో కాస్త సరిచేయి. ఏదైనా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళు, పెద్దవాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడించు, ఇలా మాట్లాడు, ఇలా సరిచేయి, పోనీ 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రా అని చెప్పేవాళ్ళు ఉన్నారేమో కొంత పర్సెంట్. వెదవ టాక్సిక్ రిలేషన్ ఇందులో కంటిన్యూ కావద్దు. నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడని ఫోన్ చేస్తారు. ఇప్పుడు తెగ్గొట్టితే ఈ ముందున్న మనుషులతో కలిసి ఉన్న ఈ మొత్తం రిలేషన్, ఇందులో నువ్వు అనుభవించిన కొంత తీపి, ఇప్పుడు రేపు నువ్వు అనుభవించబోయే తీవ్రమైన నొప్పి ఎవరు అనుభవిస్తారు ఇక్కడ? ఖచ్చితంగా నువ్వే కదా. అవతల వాడు సలహా చెప్పిన వాళ్ళు కేవలం సలహాదారులుగా మాత్రమే ఉంటారు. అంతే కదా. కాన్సిక్వెన్సెస్ తీసుకోవాల్సింది అక్షరాల నువ్వు. అందుకని ఆ బ్లేమింగ్ వ్యవహారాన్ని మన ఇద్దరి మధ్య ఉంచుకోండి. థర్డ్ పార్టీ మన అమ్మ, మన అక్కయ్య, మనకి కన్సోల్ చేసేవాళ్ళు. నువ్వు చెప్పుకుంటే నీకు ఒక సొలేసు దొరుకుతుంది అనుకునే వాళ్ళకి చెప్పాలి, కానీ తెగ్గొట్టే వాళ్ళ వైపుకి వెళ్ళొద్దు. ఈ తెగిపోతే కానీ కుదరదు మనకి అని అనుకుంటే మీ ఇష్టం, ఇంకంతే, చేసేది ఏం లేదు. నువ్వే తెంపేసుకోవాలనుకుంటే మాత్రం నీ ఇష్టం. లేకపోతే ఈ సాధారణ బ్లేమింగ్ వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. సీరియస్గా తీసుకోవద్దు. అత్తగారు కనిపడేసింది దాని నెత్తి మీద ఇలాంటివి అంటారు. పిల్లల్ని పెంచడం కష్టం. ఒక చూశాను నేను, పిల్లల్ని పెంచడం కష్టం అంటారండి. పిల్లల్ని పెంచడం అసలు కష్టం కాదు, కానీ మా అత్తగారు పెంచిన కిడ్ని పెంచడం కష్టం. బాగుంది. అత్తగారు పెంచిన పెళ్ళనైనా కష్టమే, కొడుకునైనా కష్టమే, భార్య మొగుడినైనా కష్టమే. వాళ్ళని భరించద్దు. అత్తగారు నేర్పించి మన పిల్లల్ని అయితే ఓ దెబ్బ కొట్టుకుంటాం, మనమే నేర్పుకుంటాం. ఆల్రెడీ నేర్చేసుకొచ్చేసిన వాళ్ళని ఏం చేస్తాం మనము? భరించాల్సిందే. అంతే. పెళ్ళంటేనే అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్ అయితే ఆల్రెడీ మనం అనుభవిస్తున్న తీపిని ప్రోలాంగ్ చేసుకోగలుగుతాం.
ఒకవేళ అది తీపి తక్కువ, పెయిన్ ఎక్కువ ఉందనుకో, నువ్వే డిసైడ్ చేసుకో. చాలా పెయిన్, స్వీట్నెస్ లేదు, మాధుర్యం లేదు ఆ సంసార జీవితంలో, ఏం చేస్తావు? నాకు ఈ పాయింట్తో కన్క్లూడ్ చేయటం ఇష్టం లేదు. ఎస్, నాకు మనం అస్సలు లేదు. మాధుర్యంని పెంచుకోండి. దానికి ప్రయత్నం చేయాలి. దానికి నువ్వు అండం మానేస్తే సగం ప్రాబ్లమ్స్ తీరుతాయి. నువ్వు క్వశ్చన్ చేయటం, నిలదీయటం, నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవటం, వీటి మీద ఉంటాం. ఇందులో యాక్సెప్టెన్సీ లేదే. మనం అవతల వాళ్ళని ఎలా ఉన్నారో యథాతథంగా అలా స్వీకరించండి. వాళ్ళు అంతే, హాయిగా ఉంటుంది. ఎందుకు ఇలా ఉన్నావు అని ప్రశ్నిస్తే గొడవ, అంతే. ఓకే, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇది ఈ లెవెల్ ఎంతవరకు, ఎంత మటుకు మనం సర్దుకోవాలి అంటే, మీ తాలూకు థ్రెషోల్డ్ పాయింట్స్, మీరు భరించగలిగే సహన శక్తి, అవతల వాళ్ళు మీ మీద ఎలాంటి ప్రెషర్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి ఆన్ యువర్ ఓన్ డిసైడ్ చేసుకోవాలమ్మా. అది ఇంత భరించాలి అని మనం చెప్పలేకపోతాం, కొంత భరించవచ్చు అని మాత్రమే చెప్పగలుగుతాం. అంతే రమ్మగారు, అది ఆలోచించి చెయ్యండి ఈ పని. డెఫినెట్గా. నమస్తే. నమస్తే.